భారత రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడే కాంగ్రెస్ కానీ పార్టీలు కానీ మీరు అసదుద్దీన్ ఓవైసీని మీరు కార్నర్ చేసి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ రాజ్యాంగం చుట్టూ రాజకీయాన్ని తిప్పుతున్న కాంగ్రెస్ పార్టీ లేదా ఇతరులు కూడా వాటిని అమలు చేయడం లేదు, తద్భిన్నంగానే ఉన్నారు కదా అని ఒక చర్చ. ఇప్పుడు ఒక అంశం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ కానీ మిగతా అంటే ఇండియా కూటమి వాళ్ళ యొక్క ప్రధానమైన ఆరోపణ ఏంటంటే గత 10 సంవత్సరాల్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగినంత ఎక్కువ మరెప్పుడు జరగలేదు. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించాలనే కోణాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకున్నది. కాబట్టి రాజ్యాంగం ఏ ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని దేశంలో ఉండే అన్ని ప్రజలకు అందజేయాలని కోరుకున్నదో దానికి అనుగుణంగా కులగణన జరగాలని కోరుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమిలో ఉన్న ఏ పక్షం కూడా దాన్ని వ్యతిరేకించలేదు. ఆ దిశగా పోయే ప్రయత్నం చేసింది కాబట్టి సీట్లు పెరిగినాయనేది వాళ్ళకున్న విశ్వసనీయత, కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 10 సంవత్సరాల్లో రాజ్యాంగ విధ్వంసన జరిగింది కాబట్టి మళ్ళీ మేము ప్రతిపక్షంగా ఆ రాజ్యాంగ విధ్వంసాన్ని అడ్డుకొని రాజ్యాంగ రక్షణ కోరుకుంటామనే సంకేతాన్ని ఇచ్చే క్రమమే భారత రాజ్యాంగాన్ని పట్టుకోవడం. కాబట్టి ఆ సంకేతాన్ని గౌరవించడం అనేది చేయాల్సిన పని. కానీ బేసికల్గా దాన్ని కూడా పట్టించుకోకుండా సోదరుని వేసి పాలస్తీనా విషయాన్ని అక్కడ ప్రముఖంగా పెట్టడం ఏదైతుందో అది డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కిందని మనం తీసుకుంటున్నాము. ఇక్కడ రాజ్యాంగ సందర్భం వచ్చింది కాబట్టి మోదీ ఒక మాట అన్నారు, 1975 జూన్ ఎమర్జెన్సీ, అది కాంగ్రెస్ పుణ్యమే అని ఆయన మాట్లాడిన మాట. మరి 10 ఏళ్ళ నుంచి జరుగుతున్న విధ్వంసం ఎవరి పుణ్యమో చెప్తే అది కూడా బాగుంటుంది. ఇప్పుడు నిన్న మనం చూసాం కదా బుచ్చన్న, నిన్న పార్లమెంట్లో మోడీ గారు, రాహుల్ గాంధీ గారు సెకండ్ తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు వచ్చారు, కాబట్టి కంగ్రాచులేటివ్. అంటే మోడీ గారు కూడా ప్రధానమంత్రికి వచ్చారు, వారిని కూడా మన మనసారా పెద్దవారు, వాళ్ళు కూడా గౌరవించాలి. ఇద్దరు సెకండ్ తీసుకోవడం అనేది మంచి సాంప్రదాయమే కదా సైద్ధాంతికంగా. అంతకుముందు ఎందుకు జరగలేదు అది? మోడీ గారు మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడిగా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రికి ఎన్నికైనప్పుడు, రెండోసారి జరిగినప్పుడు ఇప్పుడు కూడా మార్పు ఏంటి? అట్లాగే పార్లమెంట్లో ఎన్నిక జరిగింది, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పెట్టారు మూజువాని ఓటుతోటి. వాయిస్ ఆఫ్ ది మూజాన్ అంటే మూజ్ జుబాన్ అంటే నోట్లో నుంచి వచ్చే వాయస్ ఆధారంగా ఎన్నిక చేశారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెట్టారు. కానీ డెమోక్రటిక్గా డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు పోటీలోకి వచ్చింది, రాజ్యాంగబద్ధంగానే ఉంది కదా. బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే ప్రయత్నం ఎప్పుడు చేసినా కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఉల్లంఘిస్తేనే కదా సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం, ఇది పూర్తిగా బీజేపీ ఆధిపత్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ఏం కాదు, రాజకీయ పార్టీలు బ్యాలెన్స్గా కొనసాగుతున్న కూటమి. ఈ కూటమి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగానికి అనుగుణంగా పోయినప్పుడు ప్రతిపక్షంగా ఉండే ఇండియానే వీక్ అవుతుంది కదా. అట్లా జరిగినప్పుడు ఇండియా మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ ఇండియా కూటమి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినప్పుడు వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉండదు, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నప్పుడు బలపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ 5 ఏళ్ళ ఆచరణ ఏం జరుగుతుందో మనం చూద్దాం మనం. కానీ ఇవన్నీ చూస్తాం. కానీ నా ప్రతిపక్షం విషయంలో, స్పీకర్ విషయంలో, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎన్డీఏ కూడా ఎంత మొండిగా ప్రవర్తించిందో, వాళ్ళు మారడానికి సిద్ధంగా లేరు అన్న విషయాన్ని కూడా నిన్న సంఘటన రుజువు చేసింది. మారినప్పుడు ప్రజలు మార్చే ప్రయత్నాన్ని బలంగా చేస్తారు నెక్స్ట్ ఎన్నికల్లో. ఇండియా కూటమితో ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎంఐఎం స్టాండ్ ఎట్లా ఉన్నది? ఎంఐఎం అనేది ఇప్పుడు ఏకపక్షంతో కూడుకున్న పార్టీ. అది వాళ్ళు మొట్టమొదటిసారిగా మొట్టమొదటి చెప్తుంది ఏంటంటే, అక్కడ పోరాటం చేస్తున్నట్టు నటిస్తూనే ఇక్కడ వాళ్ళ ఆరాటం అంతా వాళ్ళ రక్షణ పెట్టుకోవడమని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకోసమే రాహుల్ గాంధీ గారు అన్నారు, నేను అన్నది కాదు కదా, హైదరాబాద్లోనే అన్నారు. ఆయన ఏమన్నారు, ఎప్పుడన్నా ఈ దేశంలో మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెసులుబాట్లు కట్టడి చేసే సందర్భం కానీ, ఏడీ లాంటి సంస్థల రైట్స్ కానీ, జరగని రాజకీయ పార్టీ ఏదైతుందో, జరగని రాజకీయ నాయకుడు ఎవరైతుందో, ఈజ్ ద ఓన్లీ సింగిల్ పర్సన్ ఈజ్ అసదుద్దీన్ ఓవైసీ, ఈజ్ ద ఓన్లీ సింగిల్ పార్టీ దట్ ఈస్ ఎంఐఎం. కాబట్టి అది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉన్నది కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ తెలంగాణలో ఏర్పడ్డ పార్టీ, యూపీలోకి పోయి ఎందుకు పోటీ చేస్తున్నాడు, బీహార్లో ఎందుకు పోయి పోటీ చేస్తున్నాడు, ఎక్కడ పోటీ చేస్తున్నాడు, ఎక్కడైతే బీజేపీతర పక్షాలు గెలవడానికి అవకాశం ఉందో అక్కడే పోటీ చేస్తున్నాడు ఆయన. కాబట్టి నేనేం చెప్పనవసరం లేదు, క్లియర్గా కనబడుతుంది. రాహుల్ గాంధీ గారే హైదరాబాద్ మీటింగ్లో ఆ విషయాన్ని పదే కూడా ప్రస్తావించారు. అంటే బీజేపీకి బీ టీం ఎంఐఎం అట్లే కనిపిస్తుంది కదా, కనిపించట్లే మీకు? నేను చెప్పిన ఉదాహరణ దేనికి సంబంధించిన? దీని మీద ముస్లిం సమాజంలో చర్చ జరుగుతున్నదా? 10 ఏళ్ల నుంచి ఈ మాట కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నది. ఇప్పుడు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో
2014 ఎన్నికల్లో జనరల్ అనాలిసిస్ ప్రకారం మైనారిటీ సమూహం, కేవలం ముస్లిమ్సే కాదు, క్రిస్టియన్ ముస్లిమ్స్, మిగతా సమూహాలు, వెనుకబడ్డ సమూహాలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి బాసగా నిలబడ్డాయి. తర్వాత ఓటుకి షిఫ్ట్ అయిపోయింది కదా. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఎంఐఎం కూడా మొత్తుకుంది కదా. ఎంఐఎం కూడా బీఆర్ఎస్ వైపునే ఉండే, గెలిచినాక కాంగ్రెస్ గెలిచినాక బీఆర్ఎస్ గురించి మాట్లాడడం మానేసింది కదా. ఎవరు పట్టించుకోలేదు కదా. తెలంగాణలో ఈవెన్ ఓల్డ్ సిటీలో కూడా ఏంటంటే ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వాళ్ళు గెలిచిండ్రు. మిగతా ప్రాంతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇంకేదో ఒకటి ప్రత్యామ్నాయం ఉంటే ఎంఐఎం ఓటేయడానికి కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు ఆల్టర్నేటివ్కి వేశారు. ప్రత్యామ్నాయం లేని చోట ఓల్డ్ సిటీకి సంబంధించిన ఆ 7 నియోజకవర్గాలు ఒక ఒక ప్రత్యేకమైన సందర్భం. కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా మీరు ఎంఐఎం పోటీ చేసినా కూడా గెలవదు, డిపాజిట్ కూడా రాదు. మర్చిపోండి మీరు. దేశవ్యాప్తంగా కూడా ఎంఐఎం పోటీ చేసే ఏ చోట కూడా ఎక్సెప్ట్ ఓల్డ్ సిటీలో తప్ప ఒక 2 చోట్ల తప్ప ఎక్కడ దానికి డిపాజిట్ రాలేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అవన్నీ ముస్లిం డామినేటింగ్ ఏరియాసే. కాబట్టి ఏకచిత్రాధిపత్యంగా మేమే ముస్లిం సమాజానికి నాయకులం అనే వాదన శుద్ధ తప్పు. అది ఎవరూ అంగీకరించారు కూడా. అల్టిమేట్గా నీ ఓటు చీలిక ఎవరు గెలవడానికి అవకాశం ఇస్తుందో కూడా కనబడుతున్నది కదా. కాబట్టి ఈ అభిప్రాయాలు సరిపోతాయి ఎంఐఎం పట్ల మనకు. కానీ ఇక్కడ మీరు ఎంఐఎంను స్ట్రాటజీని అర్థం చేసుకోవడంలో, లేదా ఆయా రాజకీయ పార్టీలు వారి అవసరం కోసమై ఎంఐఎం దగ్గర తీసుకోవడము ఇవన్నీ జరిగినప్పుడు, రాజకీయ చతురత గల నాయకుడుగా దేశంలో అందరికంటే భిన్నమైన వాడు, భిన్నమైన చతురత గల గొప్ప మేధావి అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీకి ఎంఐఎం ఫిలాసఫీకి చాలా తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఎంఐఎం ఫిలాసఫీ ఐసోలేషన్ ఆఫ్ ది పాలిటిక్స్. కాబట్టి రాజకీయ ఐక్యత కుదరడానికి అవకాశం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మతాన్ని ఆలంబన చేసుకొని రాజకీయాలు నడపడం అనేది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. వాళ్ళకు అదే పునాది. కాబట్టి రెండింటి మధ్య ఉత్తర దక్షిణ ధృవాలే ఉంటాయి. కాబట్టి కలిసి పనిచేసే అవకాశాలు ఉండవు. రాబోయే రోజులలో బహుశా ఇవాళంటే ఇట్లా మాట్లాడుతున్నారు, ఎంఐఎం పాత్ర ఎట్లా ఉండొచ్చు అని. ఇవాళ వాయిస్ పెరుగుతున్నది. మీలాంటి ఇంతకుముందు ఎంఐఎం గురించి ఇంత ఓపెన్గా మాట్లాడేవారు లేరు, మాట్లాడలేదు కూడా. నేను చూస్తున్నాను కదా 20-25 ఏళ్ళుగా. ఇప్పుడు వాయిస్ పెరుగుతున్నది. బహుశా దీని ఇంపాక్ట్ ఉండవచ్చునా? ఎంఐఎం రోజు రోజు కుదించిపోతుంటుంది. ప్రజలు సైన్స్ వైపు, ప్రకృతి వైపు, మత సామరస్యం వైపు, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకే ఉంటాయి. నాకు కూడా మత విశ్వాసాలు ఉంటాయి, మీకు మత విశ్వాసాలు ఉంటాయి. మన మత విశ్వాసాలను మనం ఆచరించుకోవడంలో తప్పేం లేదు. కానీ మన మత విశ్వాసం ఆచరించే క్రమంలో అవతల వాళ్ళ మత విశ్వాసాలను ప్రశ్నించడం అనేది రైట్ కాదు. ఏ మతానికైనా సందర్భం కాదు, సమయం కాదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే రాబోయే 5 ఏళ్లలో ఎడ్యుకేషన్ పెరుగుతున్నది, ప్రజలు టెక్నాలజీని, సైన్స్ను విశ్లేషించే ప్రజానికం కూడా పెరుగుతున్నది. కాబట్టి ఈరోజు ప్రధానంగా ఇండియా కూటమికి అనే సీట్లు వచ్చినాయి. కాబట్టి డెఫినెట్గా ఈ పెరిగినప్పుడు, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు, కొంత సైంటిఫిక్ టెంపోమెంట్ పెరిగినప్పుడు నేచురల్లీ ఎంఐఎం లాంటి పార్టీలు కానీ, బీజేపీ లాంటి పార్టీలు కానీ తగ్గుతూ పోతుంటాయి సహజంగా. ఈ పార్లమెంట్లో 18వ లోక్సభలో స్పష్టంగా కనబడుతున్న 1-2 అంశాలు ఏమిటవి? ఒకటి, మొత్తం పార్లమెంట్ అంతా రాహుల్ గాంధీ వైపు చూస్తుంది. రాహుల్ గాంధీ చాలా మెచ్యూరిటీ చెందిన రాజకీయ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, ఒక బలమైన నాయకుడు. అంటే గౌరవ ప్రధాని మోడీ గారిని ఢీ కొట్టగలిగే సత్తా ఉన్న నాయకుడిగా చూస్తున్నారు. మోడీ గారి మాట్లాడిన వెంటనే మొత్తం టీవీస్ అటెన్షన్స్ కానీ, ప్రజల అటెన్షన్ కానీ, పార్లమెంట్ అటెన్షన్ కానీ ఆటోమేటిక్గా రాహుల్ గాంధీ వైపు వెళ్తున్నది. ఇప్పుడు సమఉజ్జీలుగా నిలబడ్డారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ పార్లమెంట్లో చర్చలకు అవకాశం ఎక్కువ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏకపక్ష నిర్ణయాలకి అవకాశం ఉండదు. నిజమైన భారతదేశ ప్రతినిధులు అక్కడ ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూస్తూ ఒక అద్భుతమైన సమాజం భారతదేశ సమాజం. సహనంతో కూడుకున్న బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న సమాజం కూడా భారతదేశమే. అన్ని మతాలను గౌరవించే సమాజం. ఒక గౌతమ బుద్ధుడు, ఒక అశోకుడు, ఒక అక్బర్ ది గ్రేట్, ఇట్లాంటి వాళ్ళతో కూడుకున్న సమాజం ఏదైతుందో అంత వారసత్వం ఉన్న సమాజం. ఈరోజు పార్లమెంట్ ఖచ్చితంగా డి అంటే డి లాగా ఉంది, బ్యాలెన్సింగ్గా ఉంది. కాబట్టి ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ పార్లమెంటు చర్చల్లో వచ్చి ప్రజలకు అనుకూలమైన చట్టాలు రావడానికి అవకాశం గత పార్లమెంట్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను. యాజ్ ఇంటెలెక్చువల్గా మీరు అసదుద్దీన్ ఓవైసీకి తన రాజకీయం లేదా తన గురించి మీరు మాట్లాడిన ఇన్ని మాటలకు నేరుగా ఒక సూచన చేయాలంటే, ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? పార్టీని విస్తరింపజేసుకొని అన్ని వర్గాలను కలుపుకుంటే పార్టీ చిరకాలం ఉంటుంది. లేకుంటే పరిమితం అయితే ఇట్లా పరిమితంగా ఉంటుంది. కుచించుకుపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. రాజకీయ పార్టీకి కానీ, వ్యక్తిగత సంబంధాలకు కానీ, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, రాజకీయ పార్టీలకు కానీ, వ్యక్తిగత సంబంధాలకు కానీ, ఒక సంస్థకు కానీ విస్తరించే కొద్దీ విశాలత్వం పెరుగుతుంది. సంకుచితం అయ్యే కొద్దీ మనలో నారోనెస్ బయటపడుతుంటుంది. ఆ దిశగా ఏ రాజకీయ పార్టీ ఆలోచిస్తే మంచిది. అసదుద్దీన్ ఓవైసీ గారి పట్ల హైదరాబాద్ ఎంపీగా
వారిని మనం గౌరవిస్తాం. అదే సందర్భంలో వారి ఆలోచనలు సమాజంలో ఉండే అన్ని వర్గాలకి మేలు చేకూరేలాగా ఉంటే మంచిదని మనం ఆశించాలి. కానీ ఈ నినాదం విషయంలో ఏం చెప్తారు? ప్రధానంగా నేను క్లియర్ చెప్తున్నాను, అది అసందర్భమైన నినాదం, అసమంజసమైన నినాదం. ఆయన చేసే నినాదం చివరికి బీజేపీకి కలిసి వచ్చింది తప్ప ఆయనకు కలిసి వచ్చింది ఏమీ లేదు. దానివల్ల పాలస్తీనాకు ఉరగూరిది కూడా ఏమీ లేదు. రేపు భవిష్యత్తులో నిజంగా పాలస్తీనా మీద చర్చ జరిగినప్పుడు పాలస్తీనా జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడడానికి నాకు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మాట్లాడడం వల్ల ఏమైపోయిందంటే ఖచ్చితంగా ఆ నినాదము బీజేపీకే మేలు చేకూరేలాగా ఉందనేది నా అభిప్రాయం.